కుంభమేళ అంటే మొన్నటిదాకా ఎవరికీ తెలియదు. కానీ ఈరోజు కుంభమేళ అంటే వింతలు విశేషాలన్నీ, చిత్రాలు విచిత్రాలు అన్నీ సెకండ్స్లో, అక్కడ జరిగిన సెకండ్స్లోనే ప్రపంచమంతా వచ్చేస్తున్నాయి. అందరూ మొబైల్లో శుభ్రంగా చూసేస్తున్నారు. ఈ వింతలు విశేషాల్లో ఒక వింత, రష్యా నుంచి ఈ కుంభమేళాకు వచ్చింది ఒక వీరవనిత. రష్యన్ సిటిజనే, ఇండియన్ సిటిజన్గా అక్కడ ఉన్న ఎన్ఆర్ఐ కాదు. ఆవిడ రష్యాలో ఉన్న క్రిస్టియన్. మతం మారిందో దాని ఏం మాయలో వచ్చిందో తెలీదు. కుంభమేళాకు వచ్చింది ప్రయాగ్. అక్కడ ఒక అఘోరీ బాబాను చూసింది. ఆడి మీద కన్నేసింది. ఆయన్ని లైన్లో పెట్టి ఆయన్ను ప్రేమించింది. వాళ్ళకే మూమెంట్స్ ఉండవు. వాళ్ళు తినేదే అశుద్ధం. సరే, వాళ్ళు తినది, వాళ్ళు తాగేది, వాళ్ళ వైవాహిక జీవితం అనేది పక్కన పెడితే, రష్యాలో ఉంటున్న ఈ చికినీకి మొగుడే దొరకలేదా? ఏ ఎంతమంది పెళ్ళిళ్ళు కాక ప్రేమలో పడి అంతా నాశనం చేసుకొని చస్తుంటే ఆయనలో ఆవిడకు ఏమి నచ్చింది? గత 90 రోజులుగా ఆ అఘోరి బాబా స్నానం చేయట్లేదు. బట్ దైవ చింతనలోనే ఉన్నాడు. ఓం నమశివాయ అంటూ అరుస్తున్నాడు తప్ప వేరే మాట ఏది ఆయన మాట్లాడట్లేదు. ఈయన ఉన్న ఈ యాటిట్యూడు, ఈ బిహేవియరు ఈ రష్యన్ మహిళకి నచ్చింది. నచ్చి, స్వామి ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పింది. అయినా ఆయన ఓం నమశివాయ అన్నాడు. ఇలాంటి వింతలు ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో అక్కడ జరిగిన కంప్లీట్ విశేషాలు నేను చెప్తాను. నా కంటెంటు, నా అభిప్రాయాలు మీకు నచ్చితే గుద్దండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.